నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. యోగి ఆదిత్యనాథ్ తను తీసుకునే డిసిషన్స్ ఒక్కొక్కటి అంతకు మించి అన్నట్టు, అంటే వైల్డ్ ఫైర్ అంటారు కదా, అవ తగ్గేదే లేదు. ఆ రేంజ్లో డిసిషన్స్ తీసుకుంటున్నాడు. ఇటు అక్కడ ఆయన అట్లా తీసుకుంటూ ఉంటే ఉత్తరాఖండ్ సీఎం ఆయన ఇంకొక లెవెల్ డిసిషన్స్ తీసుకోవడం. పుష్కర్ సింగ్ ధామే. యోగి ఆదిత్యనాథ్ సడన్గా ఏం డిసిషన్ తీసుకున్నాడు అని అంటే, లాస్ట్ ఇయర్ మన కుంభమేళా ఏదైతే జరిగిందో, మహాకుంభ్, ఆ కుంభమేళాలో అన్య మతస్థులకు కానీ లేకపోతే ఏ రిలీజన్ వాళ్ళు కానీ మన అక్కడ బిజినెస్కి కొంచెం ఆ సరౌండింగ్ మట్టుకు బిజినెస్ ఉండకపోవడము అట్లాంటివి నడుస్తూ ఉంటే, అప్పుడు ప్రయాగ్రాజ్ టైంలో, ఆ కుంభమేళా టైంలో అక్కడ ఇంత డిస్టెన్స్లో నాన్ వెజ్ కానీ ఆల్కహాల్ కానీ ఉండద్దు, మేము పెట్టనీయము కూడా. ఎందుకనంటే ఇది అత్యంత పవిత్రమైన ప్లేసు అండ్ ఇట్లాంటి కుంభమేళా 100 yearsకి ఒకసారి వస్తుంది అనుకుంటా, సంథింగ్ అదే క్యాలిక్యులేషన్ అట్లా చెప్పిండ్రు. అయితే సడన్గా యోగి ఆదిత్యనాథ్ గారు ఇప్పుడు ఇంకో కొత్త డిసిషన్ తీసుకున్నాడు. అది ఎట్లా అంటే, రామ్ మందిర్ దగ్గర కానీ మథురా దగ్గర కానీ లేకపోతే యూపీలో ఉన్న టెంపుల్స్ ఎక్కడైనా కానీ దాని సరౌండింగ్లో 15 kilometers వరకు ఆల్కహాల్ కానీ నాన్ వెజ్ కానీ అసలు అమ్మడానికి లేదు అని క్లియర్గా చెప్పేసిండంట. ఎందుకు అని అంటే, ఈ ఆల్కహాలు నాన్ వెజ్ దీనివల్ల ఆ ప్లేస్కి ఏదైతే ఆ వైబ్ ఉంటుందో, ఆ పవిత్రత ఉంటుందో అది కోల్పోతారు. భక్తులకి భక్తి మైండ్ సెట్తోనే ఉండాలి, వాళ్ళని అట్లనే ఉంచాలా, భక్తులకు ఏ డిస్టర్బెన్స్ కలగకుండా ఉండాలని చెప్పేసి ఇట్లాంటి డిసిజన్ తీసుకున్నాడు అనమాట. అయితే ఇంకో సైడ్ ఎట్లా అయిపోయింది అని అంటే, ఇప్పుడు నార్మల్గా వేరే రిలీజియన్ వాళ్ళు మైక్స్ పెట్టి కానీ ఆ పొంగాలు పెట్టి కానీ టైం టు టైం వాళ్ళ ప్రేయర్స్ వాళ్ళు చేసుకోవడం కానీ అన్నీ నడుస్తున్నాయి. అప్పుడు అప్పుడు ఏమనంటే, అప్పుడు మనకి మనం ఏదైనా దీపావళి వచ్చింది, పటాకాయలు కొడితే సౌండ్ పొల్యూషన్ అంటారు, ఎయిర్ పొల్యూషన్ అని అంటారు, లేదు గణేష్లు పెడితే డీజే పెడితే సౌండ్ పొల్యూషన్ అంటారు. కానీ నార్మల్గా వేరే వాళ్ళు రెగ్యులర్గా చేసినా కానీ దానికి పొల్యూషన్ అనేది ఉండదు. సరే మీరు అట్లా చేస్తున్నారు కదా, మిమ్మల్ని ఎందుకు మేము కించపరచడం అని చెప్పేసి యోగి గారు ఇట్లా రివర్స్ గేర్ ఎట్లా వేసిండారంటే, ఇక వాళ్ళనైతే సౌండ్ స్పీకర్ పెట్టి దానికి ఎక్కువ సౌండ్ స్పీకర్లో పెట్టేయండి, కానీ మనది కూడా రోజు పొద్దున హనుమాన్ చాలీసా కావడం ఈయన వాడాలి ఇంకా అని చెప్పేసి పెద్ద టవర్లు వేసి దానికి పొంగలు పెట్టేసిందంట. ఆయన ఏం గేమ్ చూసినరా, మీరు మారకండి, మీరు అట్లనే ఉండండి, మేమే మారుతాం ఇక అని చెప్పి పెద్ద టవర్లకి ఆడ ఒక 7-8 పొంగలు పెట్టి లౌడ్ స్పీకర్స్ పెట్టేసి రోజు పొద్దున 5 నుంచి 5:30 మధ్యలో పెట్టేస్తుందంట. ఇట్లాంటిది ఆల్ ఓవర్ ఇండియా రావాలి ఇక, నాకు తెలిసి అయితే. అప్పుడే కదా, ఇప్పుడు మనం ఎవరిని తక్కువ అనదు, ఎవరిని ఎక్కువ అనము. వాళ్ళు చేస్తున్నప్పుడు కరెక్ట్ అయితే, మేము చేస్తున్నప్పుడు కూడా కరెక్టే అవుతుంది కదా. అందరూ కూడా అట్లా పెట్టి మనది కూడా వినిపిస్తే పొద్దున హనుమాన్ చాలీసా వింటూ లేస్తే అబ్బా ఇంకా మజా ఉంటుంది, ఇంకా ఎనర్జీ మంచిగా వస్తుంది. ఇట్లా వాటి మనకు కూడా గుర్తు, సరే మనం సనాతనం కదా, మన ధర్మం ఇది కదా, రిమైండర్లోనే ఉంటుంది అన్నట్టు. అది మంచిదే నాకు తెలిసి. ఇటు సైడ్ యోగి ఆదిత్యనాథ్ యూపీలో ఇట్లా చేస్తుంటే, పుష్కర్ సింగ్ ధామే ఉత్తరాఖండ్లో బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి, ఇవి ఇప్పుడు ఏవైతే మన చార్ధమ్ యాత్ర ఇవన్నీ నడుస్తాయి కదా, అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కానీ ఆ టెంపుల్స్ కమిటీస్ కానీ మెయిన్గా BKTC బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ ఏమని చెప్పిందటనంటే గవర్నమెంట్కి, ఇక్కడ అన్య మతస్థులు ఎవరైతే వచ్చి వాళ్ళ బిజినెస్ చేసుకోవడం వల్లనో లేకుంటే వాళ్ళు ఏదో వీడియోస్ తీసుకుంటూ బయట వైరల్ చేయడం వల్లనో మాకు ఇబ్బంది ఉంది, మా పవిత్రతని మేమే కాపాడుకోవాలి, హిందూస్కి తప్పించి అన్య మతస్థులకు ఈ ప్లేస్లోకి అలౌ లేదు, చెయ్యకండి అని చెప్పేసి క్లియర్గా రిక్వెస్ట్ చేసిండ్రంట. అప్పుడు గవర్నమెంట్ కూడా ఏమి అని అంటే, టెంపుల్సే మమ్మల్ని అడుగుతున్నప్పుడు టెంపుల్స్ రక్షణ కోసం మేము అది కూడా చేయకపోతే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసేసిండ్రంట. ఏమని, అన్య మతస్థులు ఎవరు కూడా ఆ ప్లేస్లకి పోరాదు, అక్కడ బిజినెస్ కూడా చేసుకోనికి లేదు. అంటే అక్కడున్న లోకల్స్ కానీ హిందూస్ కానీ వాళ్ళ ఫెస్టివల్స్కి వాళ్ళ టెంపుల్స్ దగ్గర హిందూస్ మంచిగా బిజినెస్ చేసుకునే చాయిసెస్ దొరికినాయి. ఎట్ ద సేమ్ టైం మన హిందూస్ సపోర్ట్ చేసుకునే యూనిటీ కూడా స్టార్ట్ అయింది ఆడ. ఇట్లాంటి రూల్స్ నాకు తెలిసి ప్రతి టెంపుల్ దగ్గర వస్తే ఇంకా మంచిదే. ఎందుకంటే అవును, ఇప్పుడు హిందూస్ టెంపుల్స్ దగ్గర హిందూసే మరి బిజినెస్ చేసుకోవాలి కదా, ఎవరు మతస్థుల దగ్గర వాళ్ళు బిజినెస్లు చేసుకుంటున్నప్పుడు హిందూస్ దగ్గర హిందూసే ఉండని, హిందూస్ టెంపుల్ హిందూరే రాని, వేరే వాళ్ళు ఎందుకు ఇంకా. ఇవి కూడా ఎందుకు వస్తున్నాయని అంటే, గతంలో మనము కొన్ని వీడియోస్ చూసినాం, తిరుపతి దగ్గర కానీ ఇంకా వేరే ప్లేసులలో కానీ
వీళ్ళు వెళ్ళి కాశీ దగ్గర అట్లాంటి ప్లేసెస్లల్లో వీళ్ళు వెళ్ళి వీడియోస్ తీయడం, అంటే హిందూస్ డివైడ్ అవుతున్నట్టు వీడియోస్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే ఇప్పుడు కాశీ దగ్గర ఉంది అది రిచ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ దాన సంస్కారాలు ఇక్కడ జరుగుతాయి, పూర్వులకి ఇక్కడ జరుగుతాయి, హిందూస్లో ఇట్లా ఉన్నది అట్లున్నా కూడా ఆ వీడియోస్ డిఫరెన్సియేషన్ చూపించి ఇంకా నెగిటివ్ అవుతుంది. ఇట్లాంటి అవ్వకుండా ఉండడానికి అండ్ ఎట్ ద సేమ్ టైం టెంపుల్స్ దగ్గర అయినా కానీ ప్రశాంతంగా హిందూస్ ఉండాలి అని చెప్పి వేరే వాళ్ళని రానియకుండా ఉంటే కనీసం వచ్చినట్ల దర్శనాలు చేసుకొని మంచిగా అక్కడ కూర్చుండి రిలాక్స్ అయ్యి దేవుణ్ణి మంచిగా ప్రార్థించుకొని వాళ్ళకి కావాల్సిన కోరికలు కోరుకొని ఆనందంగా రివర్స్ ఇంటికి వెళ్ళొచ్చు. అదే వేరే మతస్థులు వచ్చిడు లేకపోతే వేరే మతస్థులు బిజినెస్లో అక్కడ పెట్టిందనుకో ఏం కల్తీలు అవుతాయో, ఇంకా ఏం గొడవలు అవుతాయో, ఎప్పుడు ఎట్లుంటుందో అర్థం కాని సిచ్యువేషన్స్లో ఉంటాం. కాబట్టి అది లేకపోతే మంచిదే అని చెప్పేసి వాళ్ళు కూడా డిసైడ్ అయ్యి ఆ కమిటీస్ ఏవైతే అడిగినా, టెంపుల్ కమిటీస్ ఏవైతే అడిగినరో వాళ్ళకి తగ్గట్టుగా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి వాటిని క్లోజ్ చేసేసింది అన్నమాట. ఇప్పుడు యోగి చేసింది కానీ అంటే 15 కిలోమీటర్స్ టెంపుల్స్కి సరౌండింగ్లలో రామ్ మందిర్ కానీ ఇంకా వేరే అయినా కానీ అక్కడ ఆల్కహాల్ అండ్ నాన్ వెజ్ ఉండొద్దు అనే డిసిజన్ మీకు ఎట్లా అనిపించింది అది కింద కామెంట్లో చెప్పండి. మీరు సపోర్ట్ చేస్తున్నారు దానికి లేదా అని చెప్పేసి. ఎట్ ద సేమ్ టైం ఈ ఏవైతే మనం కూడా స్తంభాలని నిలబెట్టి దానిపైన మైక్స్ పెట్టి హనుమాన్ చాలీసా వాడడం ఇది యూపీలో నడుస్తుంది, స్టార్ట్ అయింది. ఇది మన ఆల్ ఓవర్ ఇండియాలో రావాలా వద్దా, దీని మీద మీ ఒపీనియన్ ఏంది ఇది మీరు కామెంట్ చేయండి. ఎట్ ద సేమ్ టైం పుష్కర్ సింగ్ ధామే ఉత్తరాఖండ్లో ఏదైతే బద్రీనాథ్ కానీ, కేదార్నాథ్ కానీ, చార్ధామ్ యాత్ర కానీ, గంగోత్రి కానీ, యమునోత్రి కానీ యాత్రలకు అన్య మతస్థులకి అలౌ చేయవద్దు అండ్ వాళ్ళ బిజినెస్లో పెట్టుకోవద్దు అన్నారు. దీనిపైన మీరు రియాక్షన్ ఏంది ఇది కూడా మీరు కింద కామెంట్ చేయండి. ఇంకొక న్యూస్ ఏంటంటే మోదీ గారు అండ్ మోదీ గవర్నమెంట్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో ఏవైతే స్కూల్స్ అండ్ టెంపుల్స్ 50,000 స్కూల్స్ అండ్ టెంపుల్స్ ఏవైతే అప్పటి నుంచి క్లోజ్ అయిపోయినాయి వాటిని రీఓపెన్ చేసి మళ్ళీ పాస్ట్లో అవి ఎట్లయితే నడిచేటివి అట్లా రీఓపెన్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు, డిసిజన్ తీసుకుందాం అనుకుంటున్నారట. మరి దాన్ని మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు, మీరు ఏమనుకుంటున్నారు ఒక్కసారి కింద కామెంట్లో మీరు మెన్షన్ చేయండి. ఇప్పుడు ఎవరి రిలీజియన్ దగ్గర వాళ్ళు షాప్స్ పెట్టుకోవడం కానీ, ఎవరి రిలీజియన్ దగ్గర వాళ్ళు బిజినెస్ చేసుకోవడం కానీ, ఎవరి రిలీజియన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ దగ్గరికి ఎవరైతే వాళ్ళు వెళ్తుండ్రో కదా అది ఓకే. అంటే వేరే వాళ్ళు రాకుండా ఉండాలా లేదా వేరే వాళ్ళు ఇంకా ఇప్పుడు టెంపుల్స్ దగ్గర వేరే వాళ్ళు బిజినెస్ చేయడం కానీ, మసీద్ దగ్గర ఇంకొకళ్ళు బిజినెస్ చేయడం, చర్చ్ దగ్గర ఇంకొకళ్ళు బిజినెస్ కాకుండా ఎవరి ప్లేస్లలో వాళ్ళే బిజినెస్లు చేస్తే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. అండ్ కన్ఫ్యూజన్స్ కానీ లేకపోతే అనుమానాలు ఏవైతుంటాయో ఇక్కడ మన కల్తీలు జరుగుతున్నాయా లేకపోతే ఇంకే ఫ్రెష్ అయినా కాదా ఎట్లా ఏంది అని కూడా డౌట్స్ ఎవరికైతే మన ఉంటాయో ఇట్లాంటి డిసిషన్స్ వల్ల అవి కూడా క్లియర్ అయిపోతాయి కదా, ఇంకప్పుడు టెన్షన్ ఉండదు. ఇప్పుడు మనం ఏదైనా గుడికి పోతున్నాం అనుకోండి, అది మన పూలో పాన్లో ఏదో కొబ్బరికాయలో ఏవో కొనుక్కుంటాం. మనల దగ్గరనే డైరెక్ట్ తీసుకున్నాం అనుకో మనలోకి ఆ భక్తి ఉంటుంది, దేవుడు అంటే భయం ఉంటుంది భక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫ్రెష్గా నమ్ముతారని మనం దాంతో తీసుకెళ్ళిపోవచ్చు. అదే వేరే వాళ్ళు ఏంటనుకో మనకు భయం అవుతుంది, ఇది ఫ్రెష్షా కాదా అట్లా ఇట్లా అనుకుంటే. ఎందుకంటే మస్తు మనం సోషల్ మీడియాలో చూసినాం ఉమ్ముకుంటా అమ్మడాలు కానీ లేకపోతే కింద పడ్డే మళ్ళీ వేసి అమ్మడాలు కానీ ఇట్లా చాలా చూస్తున్నాం. సో ఇట్లాంటి డిసిషన్స్ వల్ల ఇవి జరగకుండా ఉంటాయి. ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది, లైక్ మీరు దీన్ని సపోర్ట్ చేస్తలేరా ఏదైనా కింద కామెంట్లో చెప్పండి. అండ్ మన వీడియోస్ ఎవరైతే చూసి కామెంట్ చేస్తలేరో ప్లీజ్ దయచేసి మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత వైరల్గా వెళ్తుంది, మన వీడియోస్ అంత వైరల్గా బయటకు వెళ్తాయి. ఎట్ ద సేమ్ టైం మీరు కామెంట్ చేసేదానికి యూట్యూబ్ కూడా మన ఛానల్ని పుష్ చేయడానికి కానీ లేకపోతే మన వీడియోస్ని పుష్ చేయడానికి చాయిస్ ఎక్కువ ఉంటుంది. ప్లీజ్ దయచేసి మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ వ్యూ ఏందనేది కింద కామెంట్లో కూడా పెడతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.